జనముకి లాగునా చేసియుండలేదని, ఏ జనముకి లాగునా చేసియుండలేదని, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది. భూమిని, ఆకాశమును, సమస్త సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి మన దేవుడు మహిమపరచబడును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుని వాక్యంలో మొదటి తిమోతిలు రాసినటువంటి పత్రిక, దైవజనులు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాసినటువంటి మొదటి పత్రికలో 6వ అధ్యాయము 17వ వాక్యం నుండి నేను చదువుతాను. మీరు జాగ్రత్తగా బైబిల్ గ్రంథాలని పరిశీలన చేయవలసిందిగా మనం చేస్తుంటున్నాను. మొదటి తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం నుంచి, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమునందు నమ్మక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయి దేవుని యందే నమ్మక ఉంచడని ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చువారునై ఉండవలనని వారికి ఆజ్ఞాపించుము. దైవజనులు అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి ఒక ఉత్తరం రాస్తూ, సంఘక్షేమం నిమిత్తం నీ యొక్క సంఘములో లేక నువ్వు ఎక్కడైతే బోధిస్తున్నావో, ఏ సంఘానికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యాన్ని లేక దేవుని పరలోక రాజ్య సువార్తను ప్రకటిస్తున్నావో వారికి ఈ విధమైనటువంటి విషయాలను తెలియచేయంటూ లేఖ రాస్తూ, ఇక్కడ ధనవంతుల గురించినటువంటి ధనాన్ని గురించినటువంటి ఒక విషయాన్ని ఒక ప్రాముఖ్యమైనటువంటి రీతిలో మరి వారికి తెలియచేయి, ఆజ్ఞాపించు అన్నటువంటి విషయాలను మనం చూస్తూ ఉంటున్నాం. చూడండి, 17వ వాక్యంలో చివరిలో మనం చూసినప్పుడు, దేవుని యందే నమ్మక ఉంచుడని ఆజ్ఞాపించుము, ఆజ్ఞతో కూడుకున్నటువంటి మాటలు అన్నమాట. తర్వాత 19 చివరిలో మనం చూసినప్పుడు వారికి ఆజ్ఞాపించుము అన్నటువంటి విషయాలను మనం చూస్తుంటున్నాం. ఏమని ఆజ్ఞాపించాలా, ఎవరికి ఆజ్ఞాపించాలా అన్నటువంటి విషయాన్ని మనం చూస్తే ఇక్కడ మరి ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన యొక్క శరీరములో ఆయన యొక్క రక్తములో పాలుభాగస్తులుగా ఉంటున్నటువంటి వారి విషయంలో ఎవరైతే నేను దేవుని రాజ్యానికి చేరుకోవాలి, దేవుని రాజ్యంలో నేను అక్కడ నివాసం కలిగినటువంటి వారు ఆ విధానాన్ని నేను కలిగినటువంటి స్థితిని నేను కలిగి ఉండాలి, దేవుని రాజ్యంలో నాకు ఒక పౌరసత్వం లేక వారసత్వం నేను కలిగినటువంటి విషయంలో నేను ముందుకు సాగాలి అనేటువంటి ఆలోచన కలిగి ఎవరైతే సంఘంలో చేర్చబడి ఉంటారో, అందరికి కాదండి, ఈ ఆలోచన దేవుని రాజ్యానికి నేను చేరుకోవాలి, చేరుకునేదానికి నేను ఏమై ఉండాలి, ఊరికనే ప్రభువును రక్షకుడుగా అంగీకరించి సంఘంలో నీటి బాప్తి సాక్ష్యం పొందుకొని అయిపోయిందిలే అనుకుంటే ఇక్కడ కుదరదు.
అది ఒక సాక్ష్యానికి గుర్తు. నేను రక్షించబడ్డాను, నేను ప్రభువును రక్షకుడిగా అంగీకరించాను అన్నటువంటి ఒక సాక్ష్యానికి ఒక గుర్తుగా ఆ పద్ధతిను అక్కడ నిర్ణయింప చేసినటువంటి విధానాన్ని వాక్యంలో మనం చూస్తాం. అంతేగాని అక్కడ నీటి బాప్తిస్మ సాక్ష్యం పొందుతానే ప్రభు యొక్క శరీర రక్తంలో పాలుభాగస్తులుగా చేయబడతానే దేవుని రాజ్యానికి వారసులుగా చేయబడడానికి వారికి అవకాశము లేదు. ఎందుకంటే దేవుని రాజ్యంలో చేరుకోవాలంటే దేవుని యొక్క వాక్యమును బట్టి ఈ భూమి మీద మనం ఎలా జీవించాలి అంటే ఎంతో జాగ్రత్త కలిగినటువంటి వారమై మనం జీవించాలన్నటువంటి విషయాన్ని మరి పేతురు పత్రికలో మనం చూస్తాం. చూడండి, మరి పేతురు రాసినటువంటి పత్రికలో, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 12వ వాక్యం నుంచి కూడా చదువుతాం, జాగ్రత్తగా గమనించండి. 11, 12 కలిసి ఉన్నాయి. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టు, పంచభూతములు మహావ్రేంద్రముతో కరిగిపోవునట్టు, దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో ఆపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎంతో జాగ్రత్త. ఊరికైనా ఆషామాషిగా అంత అయిపోయిందిలే అనుకుంటే దేవుని రాజ్యంలోకి ప్రవేశం వారికి ఏమాత్రం కూడా కుదరదు, రాదు. అలాంటి వారు ఎవరైనా ఇక్కడ ఉంటే తాము పరిశీలన చేసుకునేదానికి, పరీక్ష చేసుకునేదానికి ఒక మంచి అవకాశం. నన్ను ఎవరు చూడటం లేదులే, నాకన్నీ బాగానే ఉన్నాయి, నా యొక్క భక్తి జీవిత విధానం మరి అందరికీ మరి యోగ్యంగానే ఉంది అన్నటువంటి ఆలోచన మంచిదే. కానీ ఆత్మీయ జీవిత విధానంలో మనలో మనం పరీక్ష చేసుకున్నప్పుడు, వ్యక్తిగతంగా మనలను మనం పరీక్ష చేసుకున్నప్పుడు, అందుకనే మరి బలను సమీపించే సమయంలో దేవుని వాక్యంలో మనం చూస్తాం, తను తాను పరీక్షించుకునే వాళ్ళను. తను తాను ఏం చేసుకోవాలంట? పరీక్షించుకోవాలా. నేను పరీక్షిస్తే కాదు, నీకు దీంట్లో పాలు పంపులు పొందేదానికి యోగ్యత లేదని నేను పరీక్షించి నీకు చెప్పేదానికి నాకు అవకాశం, అధికారం ఇక్కడ లేదు. ఎవరైతే ఆ విధమైనటువంటి రీతిలో పాలు పంపులు పొందేదానికి సిద్ధపడినటువంటి వారుగా ఉన్నారో వారు తమ తాము పరిశీలన చేసుకోవాలని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం, పరీక్ష చేసుకోవాలని. మరి పేతురు పత్రికలో మనం చూసినప్పుడు 2వ పేతురు పత్రికలో 3వ అధ్యాయంలో ఎంతో జాగ్రత్త కలిగినటువంటి భక్తి జీవితాన్ని కలిగి ఉండాలి. ఎంతో జాగ్రత్త. అందుకనే ఒక ధనవంతుడైనటువంటి యవనస్తుడు ప్రభు మనుష్య కుమారుడుగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి దినాల్లో ఆయన వద్దకు వచ్చి, సద్బోధకుడా, మరి నేను నిత్య జీవానికి వారసుడుగా ఉండాలంటే నేను ఏమి చేయాలి అని అడుగుతూ ఉంటున్నాడు. నేను నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే నేనేం చేయాలి? అని అడిగాడు ప్రభు. మంచిదే, తెలియని విషయాలను తెలుసుకోవటం అనేది మంచిదే. అయితే తెలియనటువంటి విషయాన్ని తెలుసుకున్నప్పుడు మరి దాన్ని పాటించాలా లేదా? మరి అక్కడ ఉన్నట్టు ఆ మాటను మనం ఒకసారి మరి మార్కు సువార్త అని మత్తయి సువార్తలో ఉంది, మార్కు సువార్తలో ఉంది, లూకా సువార్తలో కూడా ఈ విషయాలు ఉన్నాయి. మరి మార్కు సువార్తలో మనం ఆ మాటను మనం గమనిస్తాం. 10వ అధ్యాయము 17వ వాక్యం నుంచి కూడా చదువుతాను. మార్కు సువార్త 10వ అధ్యాయము 17వ వాక్యం నుంచి కూడా.
ఆయన బయలుదేరి మార్గమును పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసుడొకటికి నేనేమీ చేయదునని ఆయన అడిగాడు. తెలుసుకోవాలని ఆసక్తి, నిత్య జీవానికి వారసుడవ్వాలనేటువంటి బలమైనటువంటి కోరిక అతనిలో కలిగింది కాబట్టి మరి ఆ యొక్క విషయాలను తెలుసుకునే దానికి నిత్య జీవంలోనికి ప్రవేశించాలంటే ఎక్కడ నిత్య జీవం మనకు? దేవుని రాజ్యంలో. ఆ దేవుని రాజ్యంలోనికి నేను ప్రవేశించాలంటే నేనేం చేయాలి ఈ భూమి మీద అని అడిగినప్పుడు మరి ప్రభు ఆ మనిషి కుమారుడుగా ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు 19వ వాక్యంలో చెప్తున్నాడు, నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, మోసపుచ్చవద్దు, నీ తల్లిదండ్రులను సన్మానించు, మన ఆజ్ఞలు నీకు తెలియను కదా అని అతనితో చెప్పాను. అందుకు అతడు, బోధకుడా, బాల్యము నుండి ఇవన్నీ అనుసరించుచునే ఉంటునని చెప్పాను. యేసు అతనిని చూచి అతను ప్రేమించి, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీవు వెళ్ళి నీకు కలిగినవన్నీ అమ్మి బేదలకిమ్ము, పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని చెప్పాను. అతడు మిగుల ఆస్తి గలవాడు గనుక ఆ మాటకు ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ధనం విషయం చెప్తానే, నిత్య జీవానికి వారసుడవ్వాలంటే నేను ఏం చేయాలన్నటువంటి ఆ ప్రశ్నను అడిగి దానికి జవాబుగా ప్రభువు చెప్తున్నటువంటి విషయాల్లో ధనం అనే ఒక విషయాన్ని ఆయన ప్రస్తావించినప్పుడు అన్నిటికీ ఓకే అన్నాడు, మంచిదే. కానీ ధనము అనేటువంటి విషయాన్ని అక్కడ ప్రస్తావించినప్పుడు ఆ వ్యక్తి ఏమయ్యాడంట? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ముఖము చిన్నబుచ్చుకోవడం, దుఃఖపడటం, రెండు విషయాలు ఇక్కడ మనం చూస్తాం. ఆ మాటకి అతనికి ఏం అర్థం కాలేదు. అతను మిగులు ఆస్తి గలవాడు అన్నటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథంలో అక్కడ మనం లేఖనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. ఎంతో ధనవంతుడైనటువంటి యవనస్తుడు లేక ఒక వ్యక్తి నిత్య జీవానికి పోవాలనుకొని ఆశ కలిగి దానికి కావలసినటువంటి మార్గాలను వెతుక్కుంటూ తెలుసుకోవాలనేటువంటి ఆసక్తితో వచ్చాడు, బాగానే ఉంది. కానీ ధనాన్ని గురించినటువంటి ప్రస్తావన అక్కడ వచ్చినప్పుడు అక్కడ అతను చేస్తున్నటువంటి రెండు విషయాలు మనం చూస్తే, ముఖం చిన్నబుచ్చుకున్నాడు. ఎందుకులేబ్బా మనకు ఈ నిత్య జీవం, ఎందుకులే, మనకు ధనమే ముఖ్యం, ఈయనేదో దానికి సంబంధించినటువంటి విషయం చెప్పకుండా వేరేది ఏదైనా చెప్తాడేమో అన్నటువంటి విధానంలో నేను వస్తే మరి ఈయనేమో నీ ధనాన్ని ఏం చేయమంటున్నాడు, మరి కలిగి ఉన్నవన్నీ అమ్మి బేదలకు ఇచ్చి నన్ను వెంబడించు అన్నాడు. నేను ఎక్కడ చేయగలను ఈ పనులన్నీ? ముందు చెప్పినటువంటి పనులు చాలా బలమైనటువంటి, మరి ఎవరు చేయలేనటువంటి పనులు చెప్పాడు ప్రభు. అవన్నీ నేను చేస్తూ ఉంటున్నాను అన్నాడు. అవన్నీ నేను బాల్యము నుండే, ఇప్పటి నుంచి కాదు, బాల్యము నుండే మరి వాటన్నిటిని కూడా తూచా తప్పకుండా పాటిస్తూ వస్తున్నటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటాం. ఎందుకంటే ఇవి చేస్తే నాకు దేవుని రాజ్యం వస్తుందన్నటువంటి ఆలోచనతో నిత్య జీవాన్ని గురించి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మరి ప్రభువు మనిషి కుమారుడుగా ఈ భూమి మీదకి వచ్చిన తర్వాత నిత్య జీవానికి వారసుడు అవ్వాలంటే, నిత్య జీవానికి మరి ఒక వ్యక్తి అర్హత కలిగినటువంటి వారుగా ఉండాలంటే వారు ఏం చేయాలి, ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలి అన్నటువంటి విషయాలను బోధించినటువంటి వాడుగా ఉన్నాడు. మరి పాత నిబంధనల గ్రంథంలో చూస్తే వారు దేవుని యొక్క పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించాలంటే ఎంతో భక్తి విశ్వాసములతో మరి పరిశుద్ధత కలిగినటువంటి వారుగా మరి కాళ్ళు కడుక్కొని, చేతులు కడుక్కొని, మరి వారి యొక్క శరీర అవయవాలన్నిటిని కూడా శుభ్రపరచుకొని మరి ఆ స్థలానికి వెళ్ళేవాళ్ళు అక్కడ. అయితే నూతన నిబంధన గ్రంథంలోకి వచ్చిన తర్వాత ఈ కాళ్ళు కడుక్కోవటం, చేతులు కడుక్కోవటం ఇక్కడ లేవు. ఇక్కడంతా ఎలా ఉంటుందంటే ఆత్మ సంబంధమైనటువంటి జీవిత విధానంలో నువ్వు కాళ్ళు కడుక్కున్నా, కాళ్ళు కడుక్కోకపోయినా కూడా దాని గురించినటువంటి విధానాన్ని దేవుడు అడగటం లేదు నిన్ను. ఆయన ఏమడుగుతున్నాడంటే నీ యొక్క భక్తి జీవిత విధానంలో నువ్వు ఎంత జాగ్రత్త కలిగి ఉన్నావు. అందుకని అంటాడు అక్కడ
మరి ఆ వ్యక్తి ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. అప్పుడు 23వ వాక్యంలో చూసినప్పుడు, అప్పుడు యేసు చుట్టూ చూసి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంత దుర్లభమని తన శిష్యులతో చెప్పాను. ఆ మాటలకు శిష్యులు విస్మయమందిరి. అందుకు యేసు తిరిగి వారితో ఇట్లా, నేను పిల్లలారా, తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలోకి ప్రవేశించుట ఎలాంటిదంట? అది దుర్లభం, అది జరగనటువంటి విషయం అంటూ, మరి దానికి వారు 25వ వాక్యంలో ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే ఒంటె సూది బెజ్జములో దూరుట సులభము అన్నటువంటి విషయాన్ని అక్కడ మనిషి కుమారుడుగా ప్రభు ఈ భూమి మీద సంచరిస్తున్నటువంటి సమయంలో మాట్లాడినటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. సూది బెజ్జములో ఒంటె దూరుట సులభం అంట. ధనవంతుడు మరి దేవుని రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే అతడు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడంటే దానికి కారణం ఏంటంటే, నేను ఇవన్నీ చేస్తాను కానీ ఈ ధనము అమ్మి పేదలకు ఇచ్చి మరి నేను నిన్ను వెంబడించడం అనేది అది కుదరదు. నేను ఎక్కడో ఉంటాను, నేను ఇవన్నీ కూడా మరి కలిగి ఉంటాను, జాగ్రత్తగా నేను జీవిస్తాను, అలాంటి జాగ్రత్త లేదు నా చెప్తే ఇస్తాను, కానీ నీ ధనం అమ్మి నువ్వు నన్ను వెంబడించమంటే మటుకు నేను నిన్ను వెంబడించును అని అతను దుఃఖపడుచు వెళ్ళిపోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువును వెంబడించడం అంటే అది ఎంతో మరి జాగ్రత్తతో కూడుకున్నటువంటి విధానంలో మనం వెంబడించాలంతే. ఎలాగంటే అలాగా. అందుకని అంటాడు, సూదే బెజ్జంలో ఒంటె దూరట చాలా సులభం అంట. భక్తి జీవిత విధానంలో తల్లిదండ్రులనైనాను పిల్లలనైనాను భూములనైనాను విడిచిన వాడు ఇప్పుడు ఇహమందు హింసలతో పాటు నూరంతలుగా ఇండ్లను, అన్నదమ్ములను, అక్కచెల్లెలను, తల్లులను, పిల్లలను, భూములను రాబో లోకమందు నిత్య జీవమును పొందునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఆయన చెప్పినటువంటి మాటలు మనం చూసినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాలని ఆయన ఆ యొక్క ధనవంతుడైనటువంటి వ్యక్తితో చెప్పినప్పుడు, నేనైతే వాటినైతే విడిచిపెట్టను కానీ నిన్ను కూడా నేను వెంబడించునని మరి అతను చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ వెళ్ళిపోయాడు, బాధపడుతూ వెళ్ళిపోయాడు. అయ్యో, నాకు నిత్య జీవానికి వారసుడు కాలేకపోతున్నానే, ఈ ధనం ఒకవైపు నన్ను మరి వెంబడిస్తూ ఉంది, ఈ ధనాన్ని అమ్మితే నేను ఏమైపోతానో, నేను చిన్నప్పటి నుంచి కూడా ఎంతో జాగ్రత్తతో ఈ ధనాన్ని సంపాదించి నేను ఆస్తిమంతుడిగా తయారయ్యాను, మరి ఆయన ఒక్క మాటలోనే ఈ ధనాన్ని అంతా అమ్మి మరి ఇతరులకి ఇచ్చి నన్ను వెంబడించమంటున్నాడు అని నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు అన్నటువంటి ఆ యొక్క బాధతో దుఃఖంతో అతను వెళ్ళిపోతున్నటువంటి వాడుగా ఉన్నాడు. అప్పుడు అంటాడు, పేతురు గారు అంటున్నారు ఇక్కడ, మరి మేము సమస్తాన్ని విడిచిపెట్టాము అంటున్నారు. సమస్తాన్ని విడిచిపెట్టి మేము నిన్ను వెంబడిస్తున్నాం అంటున్నాడు. సమస్తాన్ని విడిచిపెట్టాము. సమస్తమును విడిచిపెట్టి ప్రభువును వెంబడించడం అనేది మరి నూతన నిబంధన గ్రంథంలో ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయము. అందుకనే జక్కయ్య అనేటువంటి ధనవంతుడిని కూడా మనం చూసినప్పుడు, జక్కయ్య అనే ధనవంతుడు ఆయన మనకు లోకాసు వార్త 19వ అధ్యాయము 1వ వాక్యం నుంచి, ఆయన సంచరించుచు ఎరుకో పట్టణంలో ప్రవేశించి దాని గుండా పోవచ్చుండెను. ఇదిగో సుంకపు గుత్తదారుడును ధనవంతుడు నేను జక్కయ్య అని పేరు గల ఒకడు యేసు ఎవరో అని చూడగోరెను కానీ పొట్టివాడైనందున జనులు గుంపుగూడి ఉండుట వలన చూడలేకపోయాను. అప్పుడు యేసు ఆ త్రోవను రానయుండెను గనుక అతడు ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాను. యేసు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని అతనితో చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. చూడండి, ఇక్కడ రెండు విధాలైనటువంటి వాక్యాలను మనం గమనిస్తూ ఉంటున్నాం. మార్కు సువార్త 10లో మనం చూసినప్పుడు ఆ వ్యక్తి దుఃఖపడుచు ముఖం చిన్నబుచ్చుకొని మరి వెళ్ళిపోయినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. మరి ఈ లోకాసు వార్త 19వ అధ్యాయంలో మనం చూసినప్పుడు మరి ధనవంతుడైనటువంటి జక్కయ్య,
చాలామంది పొట్టి జక్కయ్య అని ఆ పేరు పెట్టేశారు ఆయనకి. మనం ఏదో పెద్ద పొడుగున్నట్టుగా. ఒకవేళ గుంపులో నేను ఆయన్ని సరిగా చూడలేనేమో, ఆయన స్వరూప సౌందర్యాన్ని నేను చూడలేనేమో సరి అయినటువంటి రీతిలో అన్నటువంటి విధానంలో మరి ఆయన మేడు చెట్టు ఎక్కినటువంటి వాడుగా ఉన్నాడే కానీ మరి పొట్టివాడైనందున మరి అన్నటువంటి విషయం కానీ కాదు. ఆయనకి పేరు పెట్టేశారు ఏమని అంటే పొట్టివాడు. మరి నువ్వు నేను ఎంత పొడుగున్నావు? అయితే ఇక్కడ మనం చూసినప్పుడు ఈ ధనవంతుడైనటువంటి జక్కయ్య ఏం చేశాడు? యేసుక్రీస్తు వారిని ఆయన సంతోషంతో మరి చేర్చుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. చూడండి, అప్పుడు అక్కడ రాయబడినటువంటి మాటను మనం చూస్తే మరి 5వ వాక్యంలో యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినదని అతను చెప్పగా అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయన చేర్చుకును. అందరూ అది చూచి ఈయన పాపైన మనుషుని వద్ద బస చేయి వెళ్ళనని చాలా సనుక్కునిరి. జక్కయ్య నిలవబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం పేదలకు ఇచ్చుచున్నాను. నేను ఎవని వద్దనైనాను అన్యాయముగా దేనినైనా తీసుకుని నడల అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో చెప్పాను. అందుకు యేసు, ఇతడు అబ్రహాము కుమారుడే. మరి ఎవరు చెప్పారు ఈయనకి, ధనవంతుడికి, నీ ఆస్తి అంతా అమ్మి, నీ దగ్గర ఉన్నటువంటిదంతా అమ్మి ఆ పేదలకి ఇచ్చేసి నన్ను వెంబడించమని ఎవరు చెప్పారు ఈయనకి? మరి యేసుక్రీస్తు వారు ఏమైనా చెప్పారు ఆయనకి? అక్కడ ఏం మాట్లాడలేదు అసలుకి. మనిషి కుమారుడుగా ప్రభు ఈ భూమి మీద ఉన్నటువంటి ఆ సందర్భంలో యేసుక్రీస్తు వారు అసలు ఆయనతో ఏం మాట్లాడలేదు. ఒకే ఒక మాట అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తుంటున్నాం. 5వ వాక్యంలో యేసు ఆ చోటుకు వచ్చినప్పుడు కన్నులెత్తి చూచి, జక్కయ్య త్వరగా దిగుము, నేడు నేను నీ ఇంట నుండవలసినది అతనితో చెప్పాడు. అంతే. నువ్వు ధనవంతుడివి, నీకు మిగులు ఆస్తి కలిగినటువంటి వాడివి, పాపంతో శాపం అన్యాయంగా అక్రమంగా ఆస్తిని సంపాదించి నీ ఇంట్లో పెట్టుకోండావు, నేను నీ ఇంటికి రాను, అసలు నీతో నాకు సంబంధమే లేదు అని ఆయన అక్కడ తిరస్కరించినటువంటి వాడుగా లేడు. మరి నీ ఇంటికి నేను నీతో కూడా వస్తాను అన్నప్పుడు ఆయన ఏమంటున్నాడంటే సంతోషంతో అంగీకరించి మరి ఆయన చేర్చుకున్నాడు. మరి ఇంటికి వెళ్ళిన తర్వాత జరిగినటువంటి పరిణామాలు మనం చూసినప్పుడు మరి ప్రభు దగ్గర ఆయన ఒప్పుకుంటున్నాడు. ఏమని? నా ఆస్తిలో సగము బేదలకు ఇచ్చుచున్నాను, నేను ఎవని వద్దనైనా అన్యాయముగా దేనైనా తీసుకుని అలా అతనికి 4 వంతులు మరలా చెల్లింతునని ప్రభువుతో అతనే చెప్తున్నాడు అన్నమాట. ఇది నిత్య జీవానికి ధనవంతుడు వారసుడయ్యేదానికి అసలైనటువంటి మెట్టు. అందుకనే పౌలు గారు తిమోతితో మాట్లాడుతున్నాడు, ఇహమందు ధనవంతులైనటువంటి వారు గర్విష్ఠులు కాక. ధనవంతులైనటువంటి వారు ఏమవుతారంట? గర్వంతో నింపబడినటువంటి వారుగా ఉంటారు. లోపల ఉంటుంది వాళ్ళ గర్వం, పైకి కనపడదు. మళ్ళీ పైకేమో భక్తి పరులుగా, విశ్వాసులుగా అన్ని కార్యక్రమాల్లో వారు ముందుంటారు. ఎందుకంటే ధనవంతుడు కాబట్టి. ఆ ధనవంతుడు ఆ పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి విధానంలో ఏమవుతాడంటే గర్వంతో లోపలే ఎదుగుతూ ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నాడని వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. మొట్టమొదటిగా మనం చూసినప్పుడు నిత్య జీవానికి ఆ వారసత్వాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి వాడుగా మనం చూస్తుంటున్నాం. గర్వం, నేనేంది,
నా ధనాన్ని అమ్మి పేదలకి ఇవ్వటం ఏంది ఇది? ఏంది ఈ మనిషి చెప్పే మాటలేంది? ఇంకోటేదో నాకేదో చెప్తాడనుకుంటే, నేను బాల్యదినముల నుంచే అన్నీ కూడా చేస్తున్నానంటే సంతోషించి చేర్చుకుంటాడని నేను వస్తే, నిత్య జీవానికి వారసుడయ్యేదానికి ఇదిగో నీ ధనం ఖర్చు పెట్టు, ఇదిగో నాకు గుడులు కట్టించు, గోపురాలు కట్టించు అని చెప్తాడనుకుంటే, ఈ వ్యక్తి ఏంది ఈ మాట మాట్లాడుతున్నాడు? నీ ధనం అంతా అమ్మేసి నన్ను వెంబడించమంటున్నాడు. అది గర్వం అంటావా లేకపోతే ఏమంటామండి? అది గర్వంతో ఫీల్ అవుతున్నటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తుంటున్నాం. ఇహమందు ధనవంతుడుగా ఉన్నాడు, అతనిలో ఏముంది? అక్కడ గర్వము. ఈ గర్వము దేవుని యొక్క రాజ్యాన్ని పోగొట్టుకునే దానికి అవకాశాన్ని ఇస్తుంది. ఇక్కడ మరి ఎందుకు అడిగావు నువ్వు నిత్య జీవానికి వారసురవ్వాలని? కోరికుంటేనే కదా. మరి ఆ కోరిక తీర్చేదానికి నేను సిద్ధంగా నీకు కొన్ని విషయాలు చెప్తే, ఆ విషయాలు నువ్వు పాటించకుండా నీ యొక్క వ్యక్తిగత జీవిత విధానంలో ముఖం చిన్నబుచ్చుకొని దుఃఖపడితే నేనేం చేయగలను? ఇకనా నువ్వు అది చేసి వచ్చి నన్ను వెంబడించు. దాన్ని చేయకుండా నువ్వు నన్ను వెంబడిస్తే నీకు నిత్య జీవము రాదు, దానికి వారసుడు కాలేవు అన్నప్పుడు ఆ వ్యక్తి గర్వంతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు కనుక ఆ గర్వం అతనికి దేవుని యొక్క రాజ్యానికి వారసుడు కాకుండా నెట్టివేసినటువంటి విధానాన్ని మనం చూస్తుంటున్నాం. అక్కడ దేవుని రాజ్యానికి వారసుడయ్యే ఆ విధి విధానాలన్నిటిని కూడా పోగొట్టుకున్నటువంటి వాడుగా ఉన్నాడు. కారణం ఏంటంటే గర్వము. ఈరోజు మనం ఎలాంటి గర్వంతో నింపబడ్డాం? లోపల ఆ గర్వం పైకి రాదు, పైకి కనపడదు. మరి ఈ ధనవంతుడు అనిపించింది ఆ గర్వంతో వచ్చాడా? సద్బోధకుడా నేనేం చేయాలని ఎలా అడిగాడు ఆయన్ని? ఆయన దగ్గరకు వచ్చి ఏం చేశాడండి? ఎలా అడిగాడు? ఊరికని అడిగాడా? నిలబడి ఉన్నాను ఏమా నేనేం చేయాలి అని అడిగాడా? వచ్చి మోకాళ్ళ మీద పడి మోకాళ్ళు ఊని ఎంత భక్తి కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నాడండి. ఎంత భక్తి జీవితాన్ని కలిగినటువంటి వ్యక్తిగా మనం అక్కడ చూస్తాం. మోకాళ్ళు వంగాడంటే ఆ వ్యక్తిని మనం ఏమనాలి? చాలా భక్తిపరుడు. దేవుని ఎదుట మోకాళ్ళు ఊనటం. ఈరోజు మోకరించి ప్రార్థన చేస్తున్నాం కానీ దానికి తగినటువంటి ఫలితాలను మనం పొందుకోలేకపోతున్నాం. కారణం ఏంటంటే మన యొక్క జీవిత విధానంలో, వ్యక్తిగత జీవిత విధానంలో లోపాలు ఉన్నాయి. నీకు ఇంకా ఒకటి కొదువుగా ఉంది, అన్నీ బాగానే ఉన్నాయి, ఇంకా ఒకటి కొదువుగా ఉంది. ఆ కొదువును కూడా తీసేసుకో అంటున్నాడు ఈ సమయంలో ప్రభు యొక్క వాక్యంలో. నాకైతే తెలియదు, నాలో ఉండే కొదువులు ఏమున్నాయో మీకు తెలియదు, మీలో ఉండే కొదువులు ఏమున్నాయో నాకైతే తెలియదు. అయితే మన ప్రభు అందరి హృదయాలను ఎరిగినటువంటి వాడు కనుక నీ హృదయంలో ఉన్నటువంటి, నీ జీవిత విధానంలో, నీ వ్యక్తిగత జీవిత విధానంలో ఉన్నటువంటి ఆ కొదువ ఏమిటో దాన్ని ఇక్కడ విడిచిపెట్టి నన్ను వెంబడించు అంటున్నాడు. దాన్ని విడిచిపెట్టి నా యొక్క మార్గాన్ని నువ్వు అంగీకరించు. విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టకుండా నేను ఇక్కడ అన్నీ చేస్తానంటే ఆయన ఒప్పుకోడు. దేవుని వాక్యానికి అది విరుద్ధము. నీ వ్యక్తిగత జీవితానికి అది ఎంతో నాశనకరమైనటువంటి విధానాల్లో తీసుకువెళ్ళిపోతుంది. మిగులు ఆస్తి గలవాడు కనుక గర్వంతో ఏమయ్యాడంటే అతను దేవుని యొక్క మాటలను ఏం చేశాడు? వినకుండా, ఏం మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడు ఏమన్నా ఆయన పట్టుకున్నాడంటే పట్టుకొని ఏం పిలవలేదు. చుట్టూ చూస్తూ ఉన్నాడు. చుట్టూ చూసి దేవుని రాజ్యంలోకి ఇలాంటి వాళ్ళు ప్రవేశించడం అనేది దుర్లభం అంటున్నాడు. సూది బెజ్జంలో ఒంటె దూరటం ఎంతో సులభం, కానీ మరి ఇలాంటి వ్యక్తి, గర్వంతో కూడుకున్నటువంటి వ్యక్తి నిత్య జీవానికి వారసుడు అవటం ఏమాత్రం కూడా వీలు కాదు అన్నప్పుడు పేతురు అంటాడు, మేము సమస్తం విడిచిపెట్టాం.
సమస్తం విడిచిపెట్టేశాం మేము. మరి మనం విడిచిపెట్టామా? ధనవంతుడైనటువంటి జక్కయ్య సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకని వాక్యంలో మనం చూస్తే, ఎవడైనాను క్రీస్తు యేసునందు ఉన్నాడేలా వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో సమస్తం ఏమైపోయాయి? కొత్తవయ్యాయి. రక్షించబడక ముందు, ప్రభువును రక్షకుడుగా అంగీకరించక ముందు నీ జీవిత విధానం ఎలాంటిదో అదే అవసరం లేదు. ఇక్కడ నువ్వు రక్షించబడి ప్రభువునందు విశ్వాసం ఉంచి ఆయన వెంబడిస్తానన్నటువంటి ఒక తీర్మానాన్ని చేసుకున్నప్పుడు నీకున్నటువంటి సమస్తం కూడా ఏమైపోయావంటే కనపడకూడదు. ఇంకా అక్కడ నీకు ఎంత వెతికినా కూడా కనపడకూడదు. రక్షించబడిన తర్వాత పరిశుద్ధాత్ముడు మన మధ్యకు వచ్చి ఆ వ్యక్తితో ఆ సంబంధాన్ని కలిగినటువంటి వాడై ఆ వ్యక్తికి బోధిస్తూ వస్తూ ఉంటాడు. ఏమని బోధిస్తాడంటే, ఇదిగో ఇంతకుముందు నువ్వు ఈ వస్తువుని అక్రమమైన రీతిలో సంపాదించావా, దాన్ని తీసేసి, అది ఉండకూడదు నీ దగ్గర, దానికి నువ్వు లోపడాల్సిందే. నువ్వు పలానా వ్యక్తి యొక్క జీవిత విధానంలో ఎంతో ఘోరమైనటువంటి తప్పిదం చేశావు, నువ్వు వెళ్ళి వాళ్ళతో సమాధానపడు, దానికి ఒబే అవ్వాల్సిందే. నీకున్నటువంటి అక్రమమైనటువంటి సంపాదనతో సంపాదించినటువంటి ధనం నీ బ్యూరోలో లేకపోతే ఇంకా లాకర్స్లో ఎక్కడైతే ఉండొచ్చేమో కానీ దానంతా కూడా తీసేయమని చెప్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. తీసేసుకోవాలంతే. అందుకని పేతురు గారు అంటాడు, మేము సమస్తమును విడిచిపెట్టాం. మరి విడిచిపెట్టారా లేదా? వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి ఆయన్ని వెంబడిస్తున్నటువంటి వారుగా ఉన్నారు. ఇంకా అక్కడి నుంచి కొత్త జీవితం మొదలవ్వాలి. ఇంకా అక్కడి నుంచి అందుకనే జక్కయ్య, ధనవంతుడైనటువంటి జక్కయ్య వ్యక్తిగతంగా తాను పాపినాన్ని గుర్తించి తనకున్నటువంటి ఈ యొక్క ధనము ఏ రూపంతో ఇక్కడ చేరింది, నా ఇంట్లో వచ్చింది అన్నటువంటి విషయాన్ని గుర్తించినటువంటి వాడై, ప్రభువా నేను దీన్నంతా కూడా మరి ఇచ్చేస్తున్నానయ్యా అంటున్నాడు. మరి ఈ యుద్ధయ్య అంటున్నాడు అక్కడ ఆయన సంతోషంతో. ఇదిగో ఇతను కూడా అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడని ఎందుకు అంటున్నాడంటే, అక్కడ దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన తన యొక్క దేశం నుండి తల్లిదండ్రుల వద్ద నుంచి ఆయన్ని వెంబడిస్తూ వెళ్ళినటువంటి వాడుగా ఉన్నాడు. అందుకనే ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. ఎవరిని సంబోధించి ఎవరిని గురించి ఈ విషయాన్ని ఆయన మాట్లాడుతున్నాడంటే, ధనవంతుడైనటువంటి జక్కయ్యను గురించినటువంటి విషయంలో. నేను సమస్తాన్ని విడిచిపెడుతున్నానయ్యా అంటున్నాడు అక్కడ. అదే పాతవి గతించును, ఇదిగో సమస్తము కొత్తవైపోవాలి. అక్కడ సమస్తం కొత్తవైపోవాలి. నేను ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత మొట్టమొదటిగా నేను చేసినటువంటి పని ఏంటంటే, యేసుక్రీస్తు ఫోటోని ఇంట్లోంచి తీసేసాను అన్నమాట. ఫోటోని తీసి వాక్యం పెట్టా అక్కడ. మా అమ్మమ్మ చెప్పేది అప్పట్లో, మా భక్తి విశ్వాసాలంతా కూడా ఏదో ఒక ఫోటోని చూసి సిలువను అంటించుకొని గవ్వలతో లేకపోతే రకరకాలైనటువంటి లైటింగ్తో సిలువను ఒకటి పెట్టుకొని దానికి దండం పెట్టుకుంటూ జీవితకాలం గడుపుతూ వచ్చాం, రక్షణ అనుభవం లేనటువంటి వారంగా. మా అమ్మమ్మ చెప్పేది, అయ్యా ఈ ఫోటోలు గీటోలు మనకు ఉండకూడదయ్యా, ఈ ఫోటోలు మనం పూజించకూడదంటే మేము తిరస్కరించేవాళ్ళం ఆమెని. ఆమె చెప్తున్నా కూడా మేము ఆ ఫోటోకి పెట్టుకొని రోజు పోయేటప్పుడు వచ్చినప్పుడు, అయ్యా కాపాడావయ్యా
దండమయ్య అని చెప్పి దండాలు పెట్టుకునేవాళ్ళం ఆ ఫోటోకి. అయితే ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆ ఫోటోని తీసి పక్కన పెట్టేశాను. తర్వాత అప్పటికే నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను కానిస్టేబుల్గా. పరిశుద్ధాత్ముడు బోధిస్తున్నాడు ఒక్కొక్కటిగా. నువ్వు తీసుకునే ఆ యొక్క డబ్బులు కానీ లేకపోతే టీఏలు కానీ కూడా తీసుకోబాకు. నువ్వు పోతేనే తీసుకో, పోకుండా తీసుకోబాకు అని ఆయన బోధిస్తుంటే నేను వెళ్ళి ఆ రైటర్కి చెప్పాను, అయ్యా నేను పోతేనే నాకు టీఏలు రాయండి, లేకపోతే రాయబాకండి అని చెప్పాను. వాళ్ళు ఆశ్చర్యపోయారు, ఏందయ్యా ఇప్పుడు దాకా రాయకపోతే మా మీద పడి తిట్టేవాడివి, ఎందుకు రాయలేదు నాకు అని చెప్పి అడిగేవాడివి, ఇప్పుడు ఏమైంది నీకు? అప్పుడు అయ్యా నేను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించాను అని చెప్పినప్పుడు వాళ్ళు కొద్ది కాలం అట్టగా రాస్తానే వచ్చారు, ఇదేదో పిచ్చోడు అయిపోయినట్టున్నాడులే అని. కానీ ఇప్పుడు మాదిరిగా అప్పుడు అకౌంట్లో పడేటివి కాదు, స్టేషన్కి వచ్చేటివి డబ్బులన్నీ అక్కడి నుంచి డ్రా చేసుకొని రైటర్ మా అందరికీ జీతాలు పంచేవాడు అన్నమాట. ఈ టీఎలన్నీ వచ్చినప్పుడు ఒక కుప్ప అయిపోయింది అక్కడ. వీళ్ళేమో తీసుకోమంటారు, నేను తీసుకోని అంటుండా. సంతకం పెట్టాలా, నేను సంతకం పెట్టను అంటున్నాను. ఏంది ఇదంతా కూడా గందరగోళం అయిపోయింది అక్కడ వాళ్ళ పరిస్థితి రైటర్కి. అప్పుడు ఆ రైటర్ సిఐతో చెప్తే సిఐ నన్ను పిలిపించి, ఏమయ్యా రాసిన తర్వాత డబ్బులు వస్తే సంతకం పెట్టి తీసుకోవాలి కదా, మరి ఈ ఓచర్స్ అనే మేము మళ్ళీ పోలీస్ ఆఫీస్కి పంపించాలి కదా అంటే, సార్ నేను ముందుగానే చెప్పాను సార్ వీళ్ళకి రాయొద్దని చెప్పి రాశారంటే, సరే ఏదో రాశారు లేవా తీయేసుకో అంటే నేను తీసుకోను సార్ అని చెప్పాను. మరి అతనికి అర్థం కాలేదు, ఏం అర్థం కాలేదు. తర్వాత దాన్ని ఏం చేశారంటే, సరే నువ్వు డబ్బులు అయితే తీసుకొని అవసరం లేదా, సంతకం పెట్టి లేకపోతే మా ఉద్యోగాలు పోతాయి నీ వల్ల. ఎందుకంటే నేను పోకపోయినా కూడా రాశాడంటే ఇట్టాడు దొంగ తీయాలి ఎంతమంది రాసుకుంటున్నారు అని అనుకుంటారు కదా అధికారులు. అందుకని నువ్వు సంతకం పెట్టేసి మరి నువ్వు ఆ డబ్బులు మరి పేదలకు పనిచేసి లేకపోతే అన్నదానం చేసి అంటే, నేను అది కూడా చేయను, ఆ డబ్బులు నేను తీసుకొని అని చెప్పి నేను సంతకం అయితే పెట్టాను. కానీ ఆ డబ్బులు నా కంటికి చూపించబాకండి అన్నప్పుడు వాళ్ళు ఆ స్టేషన్కి సంబంధించినటువంటి ఫర్నిచర్ తెచ్చుకున్నారు. దాదాపు 30 సంవత్సరాల క్రితం మాటలు, 25-27 సంవత్సరాల క్రితం మాటలు ఇవన్నీ కూడా. అప్పుడు నా పేరు రాశారు, ప్రజెంటెడ్ బై డిఎంఎల్ బాబు అని. అక్రమంతో కూడుకున్నటువంటి ధనమని తెలుసుకొని దాన్ని విసర్జించానయ్యా అని. అప్పుడు ఇక్కడ వాళ్ళు రాయకుండా ముగించారు. అది కంటిన్యూగా అట్టే జరిగిపోతూ వచ్చింది. ఇప్పుడు నేను ఏది చేసినా కూడా ఆయన కదిలిపోకండి, ఆయన క్రైస్తవుడు అని చెప్పే సాక్ష్యాన్ని ప్రభు ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇటీవల టపాసులు మొన్నే ఒక పెద్ద ప్యాకెట్ ఒకటి తీసుకొని వచ్చారు. నేను తీసుకొని అంటే ఒక హెడ్ కానిస్టేబుల్ వచ్చి, సార్ని బతిమాలు బాకండి, సార్ వద్దు, సారు తీసుకోడు. నేను వద్దంటుంటే వీళ్ళు బతిమాలుతూ ఉండరు. అప్పుడు ఒక వ్యక్తి వచ్చి నా యొక్క సాక్ష్యం తెలిసినటువంటి వ్యక్తి వచ్చి, ఆయన క్రైస్తవుడయ్యా, ఈ పండగలు ఇలాంటివన్నీ చేయడు అని సాక్ష్యం చెప్తా వచ్చాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, పాతవి గతించిపోవాలా. జక్కయ్య యొక్క జీవిత విధానంలో మరి పాతవన్నిటిని కూడా విడిచిపెట్టాలనేటువంటి తలంపు ఎవరు నేర్పించారంటే, ప్రభు అయితే అక్కడ ఏం మాట్లాడటం లేదు. కానీ మరి ఆయన యొక్క పరిశుద్ధతను ఆయన గుర్తించినటువంటి వాడై, నేను అపవిత్రమైనటువంటి స్థితిలో వీటన్నిటిని సంపాదించాను కాబట్టి ఇది నా వద్ద ఉండేదానికి ఏమాత్రం కూడా వీలు లేదని చెప్పి ఒక్కోటి తీసేసి ఆయన వెంబడించడం మొదలుపెట్టాడు. అందుకని అంటాడు, ఇతను కూడా అబ్రహాము
కుమారుడే. ఇతను కూడా అబ్రహాం కుమారుడే. మరి గర్వంతో వెళ్ళిపోయినటువంటి ఆ వ్యక్తి గురించి ఏం సాక్ష్యం చెప్పలేదు కదా. ఏం సాక్ష్యం చెప్తున్నాడంటే, ఆ వ్యక్తి గురించి ఏం చెప్తున్నాడంటే, ఇట్టటోడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించడానికి దుర్లభం, గర్వంతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. ఈ గర్వం అతన్ని దేవుని యొక్క రాజ్యానికి నడిపించలేనటువంటిదిగా మరి అతనికి ఆటంకం కలిగిస్తుంది. సూది బెజ్జంలో ఒంటి దూరటం అయితే సులభంగా ఉండొచ్చేమో కానీ సులభము అని అంటున్నాడు ఆయన. ఇలాంటి వ్యక్తి మరి దేవుని రాజ్యంలోకి ప్రవేశించటం దుర్లభము అంటున్నాడు. మరి ధనవంతుడైనటువంటి జక్కయ్య విధానంలో మనం చూసినప్పుడు సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడుగా ఉన్నాడు. ఫస్ట్ అతను ఏం చేశాడంటే, తన యొక్క ధనాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి ప్రభు పాదాలు చెంత పెట్టి, ఇది అంతా అక్రమంగా సంపాదించింది, ఇది ఇచ్చేస్తున్నాను అందరికి ఇచ్చేస్తాను అని చెప్పి ఏ ఒక్క పైసా కూడా అతని దగ్గర లేకుండా ఎంటీ హ్యాండ్స్తో నిలబడిపోయినటువంటి వాడుగా ఉన్నాడు. మనం కూడా రక్షించబడిన తర్వాత అలాంటి విధానంలో మనం కొనసాగాలన్నటువంటిది దేవుని వాక్యంలో మనం హెచ్చరించబడుతుంటున్నాం. ఎందుకంటే ఇహమందు ధనవంతులైనటువంటి వారు ఏమవుతారంట, మరి ఆ విషయాన్ని ఆజ్ఞాపించే వాళ్ళకి అంటున్నాడు, ఈ ఇహమందుగా ఉండేదానికి ప్రయత్నాలు చేయబాకండి. పేతురు గారు అంటాడు, ఇదిగో మేము సమస్తాన్ని విడిచిపెట్టాం అంటున్నాడు. మరి నువ్వు నేను విడిచిపెట్టాను, నాకు అక్కడ 2 ప్లాట్లు ఉన్నాయి, ఇప్పుడు అమ్మితే 10 కోట్లు వస్తుంది, నా తరతరాలు బతకొచ్చు దానివల్ల. అక్కడ ఇంకొక 5 ప్లాట్లు ఉన్నాయి, నెల్లూరులో ఒక బిల్డింగ్ ఉంది, గూడూరులో అక్కడ ఒక ఎట్టొస్తున్నాయి ఈ ప్లాట్లన్నీ ఆ వ్యక్తికి, ఈ బిల్డింగ్లు ఎట్టొస్తూ ఉన్నాయి. రక్షించబడిన తర్వాత కూడా ప్రభు యొక్క శరీర రక్తంలో పాలుభాగస్తులుగా ఉంటూ కూడా నాకు అక్కడ అంత ఉంది, ఇక్కడ అంత ఉంది, ఆస్తి గురించి చెప్పుకునే వాళ్ళు ఈరోజు చాలామంది ఎక్కువగా తయారైపోయారు సంఘంలో. అందుకని అంటాడు, చూడండి ఒకసారి మత్తయి సువార్త 6వ అధ్యాయము, మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వాక్యం నుంచి, భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. స్వయంగా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ప్రకటిస్తున్నటువంటి మాటలు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకోబాకండి అంటే సంపాదించబాకండి. తర్వాత రాయబడిన మాటలు మనం చూస్తే, ఇక్కడ చిమ్మెటయు తుప్పును తినివేయను, దొంగలు కన్నం వేసి దొంగలను, పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అదే ఆజ్ఞాపించమంటున్నాడు. ఎవరికి? సంఘానికి పౌలు గారు తిమోతితో. సత్క్రియలనే ధనాన్ని వారు సంపాదించుకోమని చెప్పవయా వాళ్ళకి. ధనవంతులు వస్తే ఇక్కడ కూర్చో, మరి యాకోబు పత్రికలో అనుకుంటాం, చూద్దాం ఆ మాట కూడా, ఆ మాటను మనం ఒకసారి చూద్దాం. మరి ధనవంతుడు ఒకడు వచ్చినప్పుడు అతను నువ్వు ఇక్కడ కూర్చో అని చెప్తున్నాడంట. ఆయన ఎవరు? మరి నువ్వు ఇక్కడ కూర్చో, వాళ్ళు ఆడ కూర్చుంటారు అంటున్నాడు. మరి ఇలాంటివి సంఘంలో ఉన్నాయా లేదా అనేది ఒకసారి మనం చూద్దాం. యాకోబు పత్రికలో మరి 2వ అధ్యాయము, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 1వ వాక్యం నుంచి కూడా, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గుర్చిన విశ్వాస విషయములో మోమాటము గలవారై ఉండకుడి. ఎలాగనగా బంగారు ఉంగరం పెట్టుకొని ప్రశస్త వస్త్రమును ధరించుకుని ఒకడు మీ సమాజ మందిరంలోకి వచ్చినప్పుడు, మురికి బట్టలు కట్టుకుని దరిద్రుడును లోపలికి వచ్చిన ఎడల మీరు ప్రశస్త వస్త్రమును ధరించుకుని వాడిని చూచి సన్మానించి
నీవిక్కడ మంచి స్థలం మందు కూర్చున్నామని చెప్పి ఆ దరిద్రునితో నీవు అక్కడ నిలువుము, లేక ఇక్కడ నా పాదపీఠము నాకు దిగువను కూర్చుండమని చెప్పిన ఎడల మీ మనసులో భేదములు పెట్టుకొని మీరు దురాలోచనతో విమర్శ చేసిన వారు కారా అన్నటువంటి విషయాన్ని మరి దేవుని వాక్యంలో మనం చూస్తాం. అయితే ఇక్కడ మరి ఆ 6వ వాక్యం వారు గర్వంతో నింపబడినటువంటి వారు, ఆయన వస్తానే ఆయన ఇక్కడ కూర్చోవా అమ్మ నువ్వు సీటు, మరి ఈయన దిగిపోయి కూడా ఆయన్ని ఆహ్వానించేవాడుగా ఉంటున్నటువంటి సంఘాలు చాలా ఉన్నాయి. కాబట్టి ధనవంతులను ప్రేమించొద్దని దేవుని వాక్యంలో ఎక్కడ లేదు, కానీ ఆ ధనవంతులు ఏమవుతారంట, గరిష్ఠులుగా ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా మరి చిన్న చూపు చూసేవారుగా ఉంటున్నారు. వాళ్ళు కలిగి ఉన్నటువంటి ఆధిక్యతలన్నీ కూడా సంఘంలో ప్రదర్శించాలన్నటువంటి ఆలోచనతో వచ్చేవారుగా ఉంటున్నారు. ఓయమ్మ ఈయన ఎంత ధనవంతుడు అని చెప్పుకునేదానికి వారి యొక్క వేషధారణ, వారి యొక్క ప్రవర్తన అంతా కూడా దానికే సరిపోతుంది. కానీ దేవుని వాక్యానుసారమైనటువంటి జీవిత విధానంలో నేను ఏమై ఉన్నాను అన్నటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి సత్యంలో వారు కొనసాగలేనటువంటి దౌర్భాగ్యులుగా ఉన్నారన్నటువంటి విషయాన్ని వారు గమనించకుండా మాకంతా బాగుంది, సంఘంలో మాకు ఒక మంచి స్థానం ఉంది, సంఘంలో మేము పేరు ప్రఖ్యాతులు కలిగినటువంటి వారంగా ఉన్నాము, మమ్మల్ని చూస్తే వంగి వంగి దండాలు పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు అని వారు తమ గర్వంతో ఏం చేస్తున్నారంట, వారిని అధికారంతో కఠినంగా ప్రవర్తిస్తున్నటువంటి వారుగా ఉన్నారంట. చూడండి 5వ వాక్యంలో రాయబడినటువంటి మాటను మనం చూసినప్పుడు, నా ప్రియ సహోదరులారా ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులుగాను తన్ను ప్రేమించు వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యమునకు వారసులుగా ఉండేటకు దేవుడు ఏర్పరచుకొనలేదా? అయితే మీరు దరిద్రులను అవమానపరచుదురు, లాజరు ధనవంతుడు. దీన్ని ఈ లేఖనాలను ఆధారం చేసుకుంటే పరిశుద్ధ గ్రంథంలో మనకు కనిపిస్తారు. లూకా సువార్తలో లాజరు ధనవంతుడు అన్నటువంటి ఇద్దరు వ్యక్తులు. ఆ ధనవంతుడు మిగులు ఆస్తి కలిగినటువంటి వాడుగా గర్వంతో నింపబడి చివరికి ఎక్కడికి వెళ్ళాడు, తండ్రి అయిన అబ్రహాం అని చెప్పి అగ్ని గంధకాలతో మండే ఆ యొక్క ఆ నరకంలో పడి అరస్తా ఉంటున్నాడు. ఇక్కడ చూస్తే జక్కయ్య ఎలా మారిపోయాడు, ఇక్కడ ఇతడు కూడా అబ్రహాము కుమారుడి. అబ్రహాము ఏ రీతిగా అయితే సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడించాడో, ఇదిగో జక్కయ్య కూడా సమస్తాన్ని విడిచిపెట్టినటువంటి వాడై నన్ను వెంబడిస్తున్నాడు. ఇతను అబ్రహాము కుమారుడు అనే సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఆ ధనవంతుడు చూసినప్పుడు, తండ్రివైన అబ్రహామా నాకు సహాయం చేయమని అక్కడ అడుగుతున్నాడు. మరి అబ్రహాము కుమారుడుగా ఇక్కడ పిలవకుండా, సాక్ష్యాన్ని పొందకుండా మరి నువ్వు ఎలా అబ్రహాము దగ్గర నుంచి నువ్వు సహాయాన్ని మేలును పొందుకోగలుగుతావు? కాబట్టి ఈ విషయాలను మనం గుర్తించినటువంటి వారమై ఇహమందు మనం ధనవంతులుగా ఉండేదానికి ప్రయత్నించవద్దు అనేటువంటి వాక్యాన్ని మనం చూస్తే, మరి మత్తయి సువార్తలో మనం చూసాం, ఈ భూమి మీద మీరు ధనాన్ని సంపాదించవద్దు అని చెప్పలేదు, కానీ అక్కడ కూర్చుకోవద్దు. కూర్చుకోవడం అంటే తేవటం పెట్టుకోవడం, తేవటం పెట్టడం, తేవటం పెట్టడం. ఎక్కడ చూసినా డబ్బులే. ఐదారు ఏటీఎం కార్డులు ఉంటాయి ఒక్కొక్కటి కాడ, ఒక్కొక్కటి దగ్గర 10 పాస్బుక్ ఈ అకౌంట్ బుక్లు, అన్ని బ్యాంకుల్లో అకౌంటే. నాకు అర్థం కాదు, ఒక్కోసారి ఏటీఎం కార్డు నిలబడుకుంటే ఒక్కొక్కడు 5-6 తీస్తూ ఉంటాడు ఒకడే. మరి వాడికి ఎందుకు అన్ని ఏటీఎం కార్డులు? ఒక ఏటీఎం కార్డు సరిపోదా మన యొక్క వ్యక్తిగత జీవితంలో మనం మరి జీవన విధానాన్ని కలిగి ఉండేదానికి? ఆ బ్యాంకుకి పోతే అకౌంట్ అక్కడ, ఈ
ఈ బ్యాంకుకి పోతే అకౌంటు. ఎందుకంట అంత అకౌంట్లు? ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకుంటాం. అన్ని అకౌంట్లు పెట్టుకుంటే ఏ బ్యాంకుకి పోవాలో అర్థం కాదు ఒక్కొక్కసారి. నా దగ్గర 2 కార్డులు ఉన్నాయి. ఒకటి క్రెడిట్ కార్డు ఒకటి ఇచ్చారు ఈ మధ్య, ఏటీఎం కార్డు ఉంది. ఇటీవల ధనలక్ష్మీపురంలో మనవడికి పాల ప్యాకెట్, అది పాల డబ్బా ఒకటి తీసుకుంటామని చెప్పి కార్డు ఇచ్చాను, క్రెడిట్ కార్డు ఇచ్చాను. క్రెడిట్ కార్డు ఇస్తే ఆమె పెట్టింది, సార్ నెంబర్ చెప్పండి సార్ అన్నది. నేను ఏటీఎం నెంబర్ చెప్పేసా దానికి. సార్ రావటం లేదు అన్నది. నాకు అర్థం కాలేదు, ఏం రావటం లేదు, ఇదే కదా కార్డు అవతలేదు, ఇది క్రెడిట్ కార్డు కదా అని చెప్పి దాన్ని బాగా చూసుకున్న తర్వాత అర్థమయ్యి, అమ్మ మాది ఈ నెంబర్ అని చెప్పేటప్పటికి, సార్ మీరు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నారు అంటుంది. మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు కదా సార్. అప్పుడు చెప్పి, అమ్మ 2 కార్డులు ఉన్నాయి, అది ఏటీఎం కార్డు అనుకున్నాను నేను అని. మరి ఉండటం అనేది ఇక్కడ కూర్చుకోవద్దు అని అంటున్నాడు అక్కడ ఆయన. ఆ బ్యాంకులో అంతా, ఈ బ్యాంకులో అంతా, ఆ బ్యాంకులో అంతా, అంత అవసరం ఏంది? అంత అవసరమా? మన జీవిత విధానంలో మనం జీవించేదానికి, విశ్వాసగా ప్రభువును రక్షకుడుగా అంగీకరించిన తర్వాత ఆయన వెంబడిస్తూ కొనసాగేదానికి అన్ని బ్యాంకుల్లో అకౌంట్ నీకు అవసరమా, నాకు అవసరమా? కూర్చుకుంటే ఏమవుతుంది? నీ ధనం ఎక్కడుందో నీ మనసు కూడా. ఆ బ్యాంకు వాడు దివాలా తీశాడంటే నా ధనం పోయింది, ఆడ ప్లాట్లు ఏరేవాడు ఆక్రమించాడంట, ఇక నా కోర్టుల చుట్టూ, ఆ తహసీల్దార్ ఆఫీస్ చుట్టూ, ఎంత డబ్బో ఇక నా పోలీసు వాళ్ళ చుట్టూ ఈ కాగితాలు ఎత్తుకొని తిరగటమే. ఇంకా దేవుని వాక్యం ఏంది? ఎవరైనా కనిపిస్తే ప్రార్థన చేయండి, మా స్థలం ఈ విధంగా ఒకడు ఆక్రమించాడు. నీకు ఆల్రెడీ ఒక స్థలం, ఇల్లు ఉంది, మళ్ళీ ఇంకొక స్థలం అక్కడ కొనుక్కోవాలి, ఆడ కొనుక్కోవాలి, ఏడ కొనుక్కోవాలి. అంత బిల్డప్ అవసరం లేదు. సంఘంలో ప్రభువును రక్షకుడిగా అంగీకరించిన తర్వాత మాటలు మాట్లాడుకుంటూ ఇక్కడ చేరేదానికి అవకాశం ప్రభు ఇవ్వటం లేదు ఇక్కడ. అందుకంటాడు, ఇహమంతు ధనవంతులు వారు గర్విష్ఠులు కాక వారు సత్క్రియల చేత తన ధనాన్ని సంపాదించుకోవాలన్నటువంటి విషయాన్ని వారికి ఆజ్ఞాపించు అంతే. ఆజ్ఞ ఇవ్వు. వారు ధనాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క వాక్యమును బట్టి ప్రభువును రక్షకుడుగా, మరి ధనవంతుడైనటువంటి జక్కయ్య ఏ విధంగా అయితే ఆయన వెంబడించాడో ఆ విధంగా వెంబడించమని చెప్పు అని తిమోతికి మరి దైవజనుడైనటువంటి పౌలు గారు తెలియజేస్తూ ఉంటాడు. మేము భూముల్ని సమస్తాన్ని విడిచిపెట్టామంటున్నాడు పౌలు గారు, పేతురు గారు. మరి నువ్వు నేను ఏం విడిచిపెట్టాము ఈరోజు? మరి ఏ ఏ బ్యాంకుల్లో ఎంతెంత కూర్చుకొని పెట్టున్నావు? ఎక్కడెక్కడ మరి ఒక కూర్చుకోవటం అంటే అది స్థలమే సరిపోదన్నమాట. అది చేయవద్దు మీరు అంటున్నాడు అంతే. అందుకనే అంటాడు, మీకేదో అవసరం నాకు తెలుసు, మొదట నా రాజ్యమును నీతిని వెతకండి అంటే ఆయన మనం వెతికేది అంటే ఎక్కడ ప్లాట్లు ఉన్నాయి, ఎక్కడ ఏ బ్యాంకులో నాకు ధనం ఉంది మీద ఆధారపడుతూ మరి ప్రభు యొక్క వాక్యమును బట్టి సంపాదించుకుంటూ మన యొక్క జీవిత విధానంలో ముందుకు కొనసాగాలనేటువంటి విధానంలో మనం పోవాలి. అందుకనే దేవుని వాక్యంలో మనం చూసినప్పుడు మరి ఆత్మీయ విషయాలు మనం చూద్దాం. 30వ అధ్యాయం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథం 30వ అధ్యాయము 7వ వాక్యం నుంచి చదువుతాను, జాగ్రత్తగా గమనించండి. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా నుంచుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించము. మరి ఈ ప్రార్థన ఎవరన్నా చేస్తున్నావా ఈరోజు? ఎవరైనా చేస్తున్నావా ఈ ప్రార్థన ఈరోజు? మనం ఎవరు చేస్తారంటే ఎంటీ హ్యాండ్స్తో నిలబడి ఉన్నటువంటి వ్యక్తి చేసే ప్రార్థన ఇది.
అది ఇక్కడ ఏం లేదయ్యా. అది ఇక నాకు ఏం లేదు, నేను వెంబడిస్తున్నాను. ప్రభువే అన్నాడు, మొదట నా రాజ్యం నీతిని వెతుకు, మీకేం అవసరమో నాకు తెలుసు. మీకు తిండి కావాలని నాకు తెలుసు, మీకు వస్త్రాలు కావాలని తెలుసు, మీరు ఉండేదానికి ఇల్లు కావాలని నాకు తెలుసు, మీరు జీవించేదానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు నేను చేస్తాను. నీకు నువ్వుగా చేసుకోబాకు. నువ్వు ఎదుగో దుఃఖపడుతూ చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయినటువంటి వ్యక్తిగా మన జీవితాలు ఉంటాయి. అందుకని ఇక్కడ రాయబడినటువంటి వాక్యంలో మనం చూస్తే, పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకము, తగినంత ఆహారం నాకు అనుగ్రహింపము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను ఏం చేస్తాడంట? విసర్జించి. ఎక్కువైతే ఏమవుతుంది? ఇక్కడ అన్ని బ్యాంకుల్లో అకౌంట్లు ఉండి డబ్బు ఉంటే ఏమవుతుందంటే దేవుని విసర్జించినటువంటి విధానంలో కొనసాగుతూ ఉంటాడు ఆ వ్యక్తి. ఇక్కడేమో మోకాళ్ళు ఉంగి ప్రార్థన చేస్తూనే ఉంటాడు. సద్బోధ కూడా మోకాళ్ళు ఉంగి మళ్ళీ నిలబడి కూడా కాదు, ఆయన శరీర రక్తంలో పాలు భాగస్తులు అవుతానే ఉంటారు. కానీ వారి ధనము, వారి మనసు, వాళ్ళ హృదయం అంతా కూడా, వారి ఆలోచనలంతా కూడా ఎక్కడ ఏం చేయాలి? ఈ డబ్బుతో తీసుకొని పోయి తగినంత ఆహారం నాకు దయచేయము. లేకపోతే ఏం చేస్తాడంట? ఎక్కువైపోతే ఏం చేస్తాడంట? ఈరోజు ఎక్కువైపోయి చాలామంది దేవుని వెంబడించలేనటువంటి దౌర్భాగ్య జీవితంలో కొనసాగుతూ ఉంటున్నారు, శాపగ్రస్తులుగా మారిపోతుంటున్నారు. వాళ్ళు వెంబడించే విధానంలో సరైనటువంటి విధానం లేదు. కారణం ఏంటంటే ఇహమందు వారు ధనవంతులైనటువంటి వారుగా ఉన్నారు. ఆ ధనము వారిని దేవుని మార్గంలో నడిపించే విషయంలో మరి సరైనటువంటి విధానాన్ని వారికి చూపించలేకపోతూ ఉంటుంది అన్నమాట ధనం. కాబట్టి ఎప్పుడైతే ఆ ధనాన్ని మనం సంపూర్ణంగా ప్రభువుకు అప్పగిచ్చేస్తామో అప్పుడు ఆయన కొత్త ధనాన్ని మనకు అందుకని అంటాడు, ఇదిగో సమస్తము ఏమైపోయాయంట? కొత్త డబ్బు రావాలి. మళ్ళీ ఇటీవల పాత నోట్లు పోయి కొత్త నోట్లు వచ్చినట్లుగా పాత డబ్బు అంతా, పాతది ఏదైతే నీ ఇంట్లో ఉందో, నా ఇంట్లో ఉందో, నా యొక్క వ్యక్తిగత జీవితంలో ఉందో వాటన్నిటిని తీసివేయాలి అంతే. నేనైతే డబ్బులు కూడా చించేశాను ప్రభువుని రక్షకుడిగా అంగీకరించిన దినాల్లో. ఇప్పుడు అదే కొనసాగుతా ఉంది దేవుని కృపను బట్టి. ఇప్పుడు నన్ను అడిగేవాడు లేడు, తీసుకోని అడిగేవాడు లేడు. ఎందుకంటే ఆ సాక్ష్యం వాళ్ళకి పాకిపోయింది, ఈయన తీసుకోవడం అనేది వెళ్ళిపోయింది. ఇటీవల ఒకసారి మాట్లాడుతుంటే నిన్ను గురించి మేమేం చెప్పగలమయ్యా అంటున్నాడు. ఆ సాక్ష్యాన్ని నేను సంపాదించుకునే విధానంలో నా సొంత శక్తి బలం కాదు, అది పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసంలో, ఆయన యొక్క నడుపుదలలో మరి ప్రయాణం చేస్తూ కొనసాగుతున్నటువంటి విషయంలో ప్రభువును వెంబడించే విధానంలో ప్రభు నాకు ఇచ్చినటువంటి సాక్షి. ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, సమస్తాన్ని విడిచిపెట్టి నన్ను వెంబడిస్తున్నాడు. ఈరోజు మా పిల్లలు వద్దన్నారండి, మేము అందుకని ఆగిపోతున్నాం. ఎవడు వాడు? మా వాళ్ళు వద్దంటున్నారండి, నేను దేవుని సేవ చేయటం నాకు కష్టంగా ఉంది. అప్పుడు లేరా పిల్లలు? అప్పుడు లేరా ఎన్ని ఆస్తిపాస్తులు? మధ్యలో వచ్చిన తర్వాత నీలో గర్వం పెరిగిపోయి నాకు మించిన వాళ్ళు ఎవరులే, సంఘంలోని ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తుంటే ఇక్కడ దేవుని వాక్యమును బట్టి పేతురు గారు పౌలు గారు అంటున్నాడు, వాళ్ళకి ఆజ్ఞాపించు, వాళ్ళు ధనవంతులుగా గర్వంతో ఇక్కడ నింపబడి ఉండేదానికి వీల్లేదు, వాటన్నిటినీ విడిచిపెట్టి సంఘంలో కూర్చోమని చెప్పి ఇక్కడ ఆజ్ఞాపించే వాళ్ళు. కానీ దేవుని వాక్యంలో చెప్తా ఉంటున్నటువంటి మాటలు మనం చూస్తుంటున్నాం. మొత్తం విడిచిపెట్టాల్సిందే, విడిచిపెడితే అవేమి మళ్ళీ లేకుండా పోవు, సమస్తాన్ని మళ్ళీ ప్రభు మళ్ళీ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. మనం ఏమి విడిచిపెడుతున్నాం, ఎలాంటి స్థితిలో మనం కొనసాగుతుంటున్నాం. తర్వాత అంటాడు, యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనే దొంగిలి నా దేవుని నామమును దూషించునేమో అన్నటువంటి విషయాలతో అక్కడ మరి ప్రార్థన చేస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి మన వ్యక్తిగత జీవిత విధానంలో మనం ఏమై ఉన్నాం? మనం సత్క్రియల చేత మరి ధనాన్ని సంపాదించుకుంటున్నటువంటి వారంగా ఉన్నావా?
లేక మొహం చిన్నబుచ్చుకొని దుఃఖపడుతూ నీ ధనాన్ని అట్టబెట్టుకొని ధనం వైపు పరిగెడుతున్నటువంటి పరిస్థితులు, దేవుని వైపు రాకుండా, దేవుని వాక్యాన్ని బట్టి నడవకుండా, దేవుని యొక్క వాక్యానికి విధేయత చూపించకుండా, నీ ఆలోచనలు బట్టి ఈ లోక సంబంధమైనటువంటి ఆ పరిస్థితులను బట్టి నువ్వు కొనసాగుతుంటే వాటన్నిటిని ముగించుకోండి. ఒకవేళ ఆ బ్యాంకుల్లో అక్కడక్కడ కూర్చుకొని ఉంటే వాటన్నిటిని తీసుకురండి, ఇచ్చేసేయండి. అందరూ కనిపించేటట్టు గీబాకండి. మళ్ళీ ఇచ్చేసి, నీకు తెలుసు కదా ఎక్కడెక్కడ ఏమేమి చేసావనేది, అన్నిటినీ క్లియర్ చేసుకొని రండి. అప్పుడు వచ్చి ఆయన శరీర రక్తంలో పాలు పాకుస్తులు అవ్వాలని మరి ఆజ్ఞాపించమని పౌలు గారు మరి తిమోతి గారికి తెలియజేస్తున్నటువంటి మాటను మనం ఒకసారి చదువుకుంటాం. చివరిగా 1 తిమోతికి రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 17వ వాక్యం. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక, అస్థిరమైన ధనమందు నమ్మిక ఉంచక, సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని యందు నమ్మిక ఉంచడానికి ఆజ్ఞాపించుము. వారు వాస్తవమైన జీవమును సంపాదించుకునే నిమిత్తము రాబో కాలమునకు మంచి పునాది తమ కొరకు వేసుకొనుచు, మేలు చేయువారును సత్క్రియలు అను ధనము గలవారును ఔదార్యము గలవారును తమ ధనములో ఇతరులకు పాలిచ్చేవారని ఉండవలని వారికి ఆజ్ఞాపించుము. ఇటు కృప ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.